ఆడపులిలా బిగ్ బాస్ ఆటాడి అఖిల్ని ఆడా అంటూ రక్త కన్నీరు చూపించి బిగ్ బాస్ ఓటీటీలో టైటిల్ని అందుకున్న బిందు మాధవి బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఫామ్లోకి వచ్చేసింది. వరుస వెబ్ సిరీస్లతో సత్తా చూపిస్తున్న ఈ మదనపల్లి బ్యూటీ తాజాగా న్యూసెన్స్ అనే చిత్రంలో నటించారు. మే 12 ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో విడుదలైన ఈ మూవీ ప్రమోషన్స్ హైదరాబాద్లో శనివారం జరిగాయి. ఇక ఈ ప్రమోషన్స్లో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవిలపై ఇప్పటి వరకు వార్తల్లో వచ్చిన గాసిప్లను ఒక్కొక్కటిగా చదువుతూ నిజమా కాదా అని అడిగారు. నవదీప్కి సంబంధించిన గాసిప్ల లిస్ట్ చాలానే ఉండడంతో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ తప్ప తనపై వచ్చినవన్నీ రూమర్లే అనేశారు. నిజానికి యాంకర్ అడిగిన ప్రశ్నలు కూడా స్క్రిప్టెడ్లానే అనిపించాయి. అవన్నీ నిజం కాదని చెప్పుకోవడానికి నవదీప్ యాంకర్తో ఆ ప్రశ్నలు వేయించుకున్నారనే ఉండొచ్చు. అతని విషయం పక్కన పెడితే హీరోయిన్ బిందు మాధవిపై వచ్చిన ఒకే ఒక రూమర్ ప్రశ్న ఎదురైంది. త్రిష బాయ్ ఫ్రెండ్తో మీరు డేటింగ్లో ఉన్నారనే రూమర్ వచ్చింది. అది నిజమా కాదా అని యాంకర్ అడగడంతో దాటవేసే ధోరణిలో కాకుండా చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చారు బిందు మాధవి. అవును నిజమే, కానీ వేరు సందర్భాల్లో అది జరిగింది. ఒకే టైంలో ఇద్దరం చేయలేదు. త్రిషతో బ్రేకప్ అయిన తరువాత నాతో డేట్ నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు అంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు బిందు మాధవి. టాలీవుడ్లోనూ ఇతర ఏ వుడ్లలో అయినా సీక్రెట్ వ్యవహారాలు నడిపించి పైకి శుద్ధపూస ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలా కాకుండా తన అఫైర్ గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు బిందు మాధవి. ఇక బిగ్ బాస్ తర్వాత తనకు వస్తున్న ఆఫర్ల గురించి చెప్తూ కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాదు, మూవీస్ ఆఫర్ కూడా రావాలని కోరుకుంటున్నా. కానీ బిగ్ బాస్ తర్వాత వెబ్ సిరీస్ ఆఫర్లే వస్తున్నాయి. ఇవి చూసి మూవీస్లో ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. తమిళ్లో సినిమా చేస్తున్నా. నాకు తెలుగులో అవకాశాలు రావడం లేదని చెన్నై వెళ్లి తమిళ సినిమాలు చేశారు. ఇక కొన్నాళ్లు నా పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాలు చేయలేదు. బిగ్ బాస్ తర్వాత కమ్బ్యాక్ అయ్యాను. ఈసారి స్ట్రాంగ్గా తెలుగులోనే ఉంటానని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు బిందు మాధవి. వ్యాపారవేత్త వరుణ్ మణియన్ని లవ్ ఆడేసిన త్రిష చానాళ్ల పాటు అతనితో రిలేషన్లో ఉండి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు ఏమైందో ఏమో కానీ నీ దారి నీది, నా దారి నాదే అని విడిపోయారు. ఇక ఆ సందర్భంలోనే వరుణ్ మణియన్కి దగ్గరైంది బిందు మాధవి. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో చెన్నై వెళ్లి తమిళ సినిమాలతో బిజీ అయ్యింది బిందు మాధవి. అంటే త్రిష వదిలేసిన తరువాత బిందు మాధవి తగులుకున్నదన్నమాట. ఇద్దరూ కలిసి డేటింగ్లు, లాంగ్ ట్రిప్లు అంటూ ఎంజాయ్ చేయడంతో ఆ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. మొత్తానికి తన అఫైర్ విషయాన్ని పబ్లిక్గా అందరి ముందు చెప్పేశారు బిందు మాధవి.